జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం కింద 3 విడతలుగా నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. ఎకరం నుంచి 3 ఎకరాల వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకు రూపాయలు 3,487.82 కోట్లను జమ చేసినట్లు వివరించారు. మిగిలిన వారికి త్వరలోనే నిధులు జమ చేస్తామని వెల్లడించారు. నిజామాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశించారు. గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు ఆయన నగరంలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ములుగు జిల్లాలో జరుగుతున్న మినీ మేడారం జాతర వేడుకలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అర్ధరాత్రి వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరినట్లు ఆమె తెలిపారు. బాన్స్వాడ మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అన్మాజీపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని చతుర్ నాయక్ తాండాకు చెందిన కమలాబాయ్ మాణిక్ రావుల ఇంట్లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసి పడడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా నుంచి కుంభమేళకు వెళ్లిన భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. గురువారం కాశీ క్షేత్రం నుంచి అయోధ్యకు బయలుదేరిన బాన్స్వాడ నియోజకవర్గ భక్తులు 90 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో రోడ్డుపైనే పడిగాపులు కాశారు. రోడ్లపైనే వంటలు చేసుకున్నారు. బుధవారం పౌర్ణమి సందర్భంగా భక్తులు అధికంగా వచ్చారని వినయ్ గురుస్వామి తెలిపారు. బంగారం ధర మరోసారి ₹87,000 మార్కు దాటింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹710 తగ్గడంతో ₹87,000 దిగువకు వచ్చింది. ఇవాళ మళ్లీ ₹380 పెరగడంతో ₹87,050కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹400 పెరగడంతో ₹79,800గా నమోదైంది. అటు కేజీ వెండి ధర ₹1,07,000గా ఉంది. రుణం కట్టలేదని ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళ్తారా అని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. నాటి కాంగ్రెస్ పాలనలో అప్పు కట్టలేదని ఆడబిడ్డల పుస్తెలు, ఇళ్ల దర్వాజాలు, మోటార్లు తీసుకెళ్లే దుస్థితి ఉంటే నేడు అవే పరిస్థితులు ఉన్నాయని దుయ్యబట్టారు. మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ జోన్ నుంచి శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఈడీ కుష్రో శాఖన్ తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం అధికారులతో సమీక్షించారు. భారీ సంఖ్యలో భక్తులు మహాకుంభమేళకు వస్తుండటంతో రవాణా సదుపాయాల కొరత, ఆకాశాన్నంటే ధరలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. పడవ ప్రయాణానికి ఏకంగా 1,500, ఓటల అద్దె గంటకు ₹5,000 పలుకుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.